దేవుడు మరి నా చిన్నప్పుడు మరి నా తల్లిదండ్రులు ఇంట్లో మరి ఎంతగానో మరి ఎందుకంటే నాకు కుటుంబం చాలా పెద్దది, మా కుటుంబంలో చాలా పెద్దది. కానీ విగ్రహం చాలా ఎక్కువ ఎక్కువ చాలా ఎక్కువ. ఎందుకంటే మా నాన్నగారికి, ఎందుకంటే మా నాన్నకి అయితే మా తాతకి ఇద్దరు అంట భార్యలు. కానీ భార్యలు అయితే మరి ఫస్ట్ భార్యకు నలుగురు, అయితే మళ్ళీ రెండో భార్యకి కూడా నలుగురు ఆరుగురు పిల్లలు. అయితే మా కుటుంబంలో నేనైతే మరి ఎంతగానో మా కుటుంబంలో అయితే చాలా, ఎందుకంటే బలులు అవి ఏటో చాలా ఉండేవి. కానీ నాకు చిన్నప్పుడు ఏంటంటే మా కుటుంబంలో అందరూ నల్లగా పుట్టేవారు అనేసి మా నాన్న అందరూ నల్లగే పుట్టారు ఏటి అని అనేసి బాధపడుతుండేవాడు అంట. అయితే ఎంతో మరి ఎంతగానో చాలా అయితే విగ్రహానికి బలి మాట్లాడితే బలి అని ఉండేదంట ఇంట్లో. మరి అలా బలి ఉన్న టైంలో మరి నాకు ఒకసారి నేను పుట్టినప్పుడు తెల్లగా పుట్టానని ఎంతో పండగ చేసుకున్నారంట. ఎందుకంటే నా వారసురాలు వచ్చింది కదా అనేసి పండగలు చేసుకుంటూ చాలా మొత్తులైపోయి చాలా ఎందుకంటే చాలా ఇదిరాగా అయిపోయారు. అయితే మేము మా తండ్రికి పుట్టినోళ్ళము 8 మందిము, మా అమ్మకి నేనే లాస్ట్ దాన్ని. అయితే ఆ లాస్ట్లో ఉన్నప్పుడు నేను తెల్లగా పుట్టానని ఎన్నో పండుగలు చేసుకుంటూ ఎంతో దీనిగా ఉన్నప్పుడు మరి ఎంతగానో అందులో ఉండాలంటే నాకు నా ఊహ వచ్చింది. నాకు ఉండాలంటే చించుకున్నట్టుగా ఉండేది నా 10 సంవత్సరాలు టైంలోన. ఎందుకంటే అక్కడ బాగా శిలంగోలు బయటికి రానిచ్చేవారు కాదు బాగా. ఎందుకంటే బయటికి తిరిగితే అడుక్కొని వచ్చి ఏదో చాలామంది పిల్లలు ఆ ఊళ్ళో చాలామంది పిల్లలు పోయేవారు, మరి ఎంతోమంది మగ పిల్లలు పోయేవారు. అయితే మమ్మల్ని బయటికి రానివ్వకుండా మా నాన్న మా అమ్మ ఎంతో మాకు గొర్రెలు మేకలు ఆవులు ఉండేవి. మా అందరికీ ఉండేవి. కానీ మా ఉద్యోగాలు చేసుకుంటూ మా కులంలో అందరికీ కూడా ఉద్యోగమే ఉండేది మా కుటుంబానికి. కానీ మా నాన్న ఏంటంటే ఇవే ఎక్కువ మాకెందుకని అనేసి ఇందులోనే బోర్డు ఆస్తుందనేసి మా చదువుకోకంట చెందినకంట మాకు స్కూల్లో వేశారు. కానీ మరి ఆ స్కూల్ అంటే ఏది కదా అల్లారంగా ముందుగా పెరిగాను. మరి అంటే అంత దీనిగా పెరిగిన దాన్ని నా 10 సంవత్సరాల టైంలోన మరి వరద వచ్చింది. ఆ వరదలు వస్తుంటే అందరూ ఏరు పొంగుతుంటే నేను పరిగెట్టి వెళ్ళాను అనమాట చూడడానికి. అయితే దేవతలందరికీ అక్కడ నీళ్ళు మొర్రట్లు అన్నీ జరుగుతున్నారు. కానీ చెయ్యెత్తి దండం అంటే దేవుడు అంటే ఏటో నాకు తెలిసేది కాదు. మరి దేవుడు అంటే ఎవరు, మరి ఇవన్నీ ఆపగలడా? ఎందుకెంత నశించిపోతున్నది, ఎంత ఇదిగా అయిపోతుందని నా మనసులో నేను అనుకుని మా అమ్మని అడిగేదాన్ని. అమ్మ దేవుడు అనేవాడు ఉన్నాడమ్మా, ఇవన్నీ ఆపుతారు కదమ్మా, పిల్ల గుడ్డు అంతా ఇది వెళ్ళిపోతుందమ్మా, ఇవన్నీ జారిపోతున్నాం అంటే ఉన్నాడమ్మా, దేవతలు ఉన్నారు, ఇవన్నీ కాపాడారు కదమ్మా. మరి అది కాపాడడం లేదంటే అందరిలోనూ ఒగ్గురితో పాపం ఉంది కదమ్మా అని మా అమ్మ చెప్పేది. అంతే తప్ప నాకు తెలిసేది కాదు. అయితే అలాగే ఎన్నో వార్తల్లోనే ఎన్నో ఇదిలోన నా 10 సంవత్సరాల్లోన మరి అనేక గారావంగా పెరుగుతూ అలాగే నేను వస్తూ మరి ఎంతగానో నేను ఆ 12 సంవత్సరాల వయసులో నేను పెద్దపిల్ల అయ్యాను. నేను పెద్దపిల్ల అయ్యి నన్ను ఎందుకంటే మా నాన్న అయితే ఎందుకంటే చాలా పిచ్చి నేనంటే. ఏదో పెద్ద చదివిస్తుంది నా కూతురు, పెద్ద అందగత్తి కదా, దానికి ఏట్లేదు అన్నట్టుగా నాకు ఏదడిగితే అది ఇంకా మరి అనుకోవడం నా ఇది లేదు. అలాగా ఆడుతూ పాడుతూ ఈ పెద్ద పిల్ల అయిన తర్వాత నేను పరీక్షలు రాస్తుండగా ఈ పరీక్షలు రాసి శుభ్రంగా హ్యాపీగా ఉన్నాను కదా అనుకున్న టైంలోన మారు పెద్ద పిల్ల అయ్యిందని. అయితే రాజీవ్ గాంధీ మరి మా ఊరు వచ్చాడు అతను. ఆ రాజీవ్ గాంధీ వచ్చిన మరుసటి రోజు ఆ రాత్రి మీదే తల నరికేసినట్టుగా నాకు అలా కళ వచ్చింది. కానీ అదేంటో నాకు అర్థం అవ్వలేదు. అయితే అలాగే చనిపోయాడని ఆ వార్త కూడా నాకు వచ్చింది. చాలామంది వెళ్ళారు. ఎందుకంటే ఆ తెల్లారి వచ్చాడు ఆ ఊరికి ఆ మీటింగ్ చెప్పడానికి. ఆ రాత్రి మీద నాకు అలాగే వచ్చిందనమాట. అదేంటి మా ఊరు వచ్చాడు కదా, వెళ్ళి అటు వెళ్ళిపోయి ఇలాగ ఏం తెచ్చి చచ్చిపోయాడేటని అనుకున్నాను. అయితే చాలా మట్టుగా ఎంతో దీనిగా మరి అందరూ ఏడ్చి బాధపడుతూ నేను కూడా మరి అయితే సొమ్ములో పాస్ అవ్వలేదు, మా చదువుకోవడానికి పాస్ అవ్వలేదు.
ప్యాస్ అవ్వకపోతే ఫోన్లో నువ్వు ఉద్ధరించావు కానీ గేదెలు ఆవుల్లోనికి వెళ్ళిపోతుందని అనేసి మా అయ్యా నేను. అయితే నేను ఏంటంటే నాకు చదువు అబ్బిది కాదు, కొట్టివారు కానీ నోరు తిరిగింది కాదు. అలాగ ఉంటుండగా చాలా ఇబ్బంది పడిద్దని అనమాట. ఇబ్బంది పడుతూ ఏడుతాను. నా బ్రతికి ఏంటి ఇలాగా అనుకొని నా మనసులో అందరూ కూడా చదివిస్తున్న ప్రభా, మరి గుంటలతో కూడి కూడా నేను ఆలకిస్తున్నాను, నాకెందుకు ఇవ్వలేదని అనేసి ఏడ్చుకుంటూ అలాగా ఉండేదాన్ని. కానీ ఏడుతుంటే ఒకరోజు ఏంటంటే మా ఊరి పిల్ల మనము సినిమా యాక్టర్లోకి వెళ్ళిపోదాము, నేను డబ్బు ఉన్నది మనము రుట్టుకొని వెళ్ళిపోదామని అనేసి నాకు చాలా ఆ పిల్ల, ఎందుకంటే వాళ్ళమ్మ మాట తల్లి. మా నాన్న చూస్తే ఇప్పుడు కూడా ఎంత గారవంగా పెరిగిందని, ఎప్పుడైతే చదువు పెళ్ళైపోయి గేదెల్లోనూ ఆవుల్లోనూ పెట్టేసి ఒక ప్రైవేట్కి వెళ్తే ప్రైవేట్లోనే చదువు అయ్యేది కాదు, నోరు తిరిగేది కాదు. అందరి దృష్టిలో కూడా ఏంటంటే ఎప్పుడు కూడా పెంకి పిల్ల చేస్తుంది, ఎప్పుడు కూడా ఏ మాట ఉందని అనేసి అందరి నోట్లోనే అలాగే ఉండేదన్నమాట. అయితే ఆ పిల్ల మాట అనగానే నేనేం చేశానంటే ఆ పిల్ల నాకు తొందర పెట్టింది. ఇంకొక అమ్మాయి కూడా తొందర పడ్డది. మనం వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ నేను సినిమాలోకి వెళ్ళిపోతే డబ్బులు సంపాదించదు, మన తల్లిదండ్రులు ఎవరు మన మాట అర్థం చేసుకోకంటుండ్రు అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే నాకు తొందర పెట్టింది. మా నాన్న అప్పుడే గేదె అమ్మాడు, 20,000కి ఆ గేదె పాల గేదెని అమ్మేసి మా అమ్మాయి దాచిన డబ్బులు నా ఒంటి మీద కొద్దిగా బంగారం ఉంది. ఎందుకంటే నేను అప్పుడు పెద్ద పిల్ల అయ్యి నాకు చాలా ఇచ్చారనమాట, ఎందుకంటే మా మేనమామలు గట్రారు. అయితే నేను ఏం చేశాను, ఈ డబ్బులు ఈ గోల్డ్ పేరు బంగారం సగం చెవులోని నెక్లెస్లు అన్నీ ఒక బ్యాగ్లో వేసుకొని ఈ పిల్లతో నేను చేశాను. 3 గంటల టైంలో ఆ పిల్ల ఒక 50,000, నేను కొద్ది డబ్బు ఈ బంగారం అమ్ముతున్నాను. ఇంకొక అమ్మాయి అయితే ₹1,00,000 కొట్టుకుని వచ్చేసింది. మా ముగ్గురు ఏం చేసాము, 3 గంటల టైంలో కలిసి మేమేం చేసామంటే ముగ్గురు కాంప్లెక్స్ వచ్చేసాం. కాంప్లెక్స్ వైజాగ్ అంటే వైజాగే, కానీ అది నాకు అంతగా తెలిసేది కాదు, చాలా అమాయకంగా ఉండేదాన్ని. కానీ ఈ ఇద్దరం మాత్రం బాగా సురుకుతనం ఉండేది అనమాట. ఎందుకంటే చాలా సురుకుతనం ఉంటే వాళ్ళు నన్ను తీసుకొచ్చేసారు. నా డబ్బులు వాళ్ళ డబ్బులు అయిన దాకా ఎంతో దీనిగా వైజాగ్ వచ్చి బస్సు ఎక్కేసాం. వచ్చి ఎక్కితే మా గురువుని తిరిగి అయితే నేనైతే పొగలల్లా ఏడ్చేదాన్ని, ఇంటికి వెళ్ళిపోవాలని. రాత్రి పగల బాగుండేదాన్ని, కానీ రాత్రి అంతా ఏడ్చుకుని ఉంటే ఒకరోజు ఏం చేసిందంటే, అయితే మా తెలిసిన ఆవిడ ఇలా ఏడుస్తుందని అనేసి ఆ పిల్ల ఏం చేసింది, లెటర్ రాసింది మా ఇంటికి. లెటర్ రాస్తే మా అమ్మకి అప్పుడు అయితే కొద్దిగా ధైర్యం తగిలింది. కానీ ఉన్నోళ్ళు అయితే ఒగ్గేశారు, వాళ్ళు ఎందుకంటే అది వెళ్ళకపోతే పోనీ మనకెందుకులని అనేసి. కానీ మా నాన్న కూడా నన్ను కూడా అది నా కూతురు చచ్చిపోయింది కదన్నట్టుగా అతను కూడా నన్ను ఒగ్గేశాడు. ఒగ్గిన తర్వాత ఇలాగా బ్రతుకుతున్నాము. డబ్బులు ఉన్నంత వరకే. ఎక్కడికి వచ్చాము, జగదంబ దగ్గరికి వచ్చి ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నాను. ఆ డబ్బు అయిందాకా అంతా ఎంజాయ్ అనమాట. ఏది కావాలంటే అది తినడము, సినిమాలు తిరగడము చాలా. నేనేంటంటే చక్కగా అనుకోను, కానీ నాకు ఈ జీశాంతనే రాధికనే చాలా ఇష్టం. ఆ బట్టలే వేసుకుండేదాన్ని, రకరకాలుగా మోడల్ చూస్తాను. ఇక్కడ కొద్ది వరకు తల ఉండేది, అది పట్టుకొని చాలామంది ఎటకారం కూడా చేసేవారు అనమాట. చాలా ఎటకారం చేస్తూ అని అనేసి. అయితే ఈ డబ్బులన్నీ అయిపోయిన తర్వాత నేనేం చేశాను, అందరూ ఏం చేశారంటే, ఈ ఇద్దరు అమ్మాయిలు ఏం చేశారంటే పనులకి పెట్టుకున్నారు. ఆ పనులు చేస్తుండగా ఇద్దరు అమ్మాయిలు కూడా ఎవరో తెలియదు, వాళ్ళు ప్రేమించేసుకొని ఎవరి మాటగా వాళ్ళు వెళ్ళిపోయారు. నన్ను ఒగ్గేశారు ఆ సెంటర్లో. ఒగ్గేసి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళాలో నాకు ఏమీ తెలియలేదు. నా దగ్గర ₹100 కంటే ఎక్కువ లేదు ఆ రోజు. ₹100 లేకుంటుంటే నేను ఏం చేశాను, ఎట్టి వెళ్ళాలో తెలియదు. ఇంటికి వెళ్ళాము చూస్తే డబ్బులు అయిపోయినాయి కదమ్మా, ఖాళీ చేసి నేను సాగు చెప్పింది. అలా ఏడుస్తున్నా నా సెంటర్లోనే, ఏటి తండ్రి ఎలాగా ఏంటి అనేసి, ఏటి బాధలు పడాలని అనేసి ఎటు వెళ్ళాలో తెలియదు. అయితే ఇలాగ వెళ్తుంటే అక్కడ ఆ రోడ్డు మీద చర్చి ఉందన్నమాట. ఆ చర్చి దగ్గరికి వెళ్ళి తెలియని ప్రార్థన ఏం చేయాలో, ఏ ప్రార్థన చేయాలో అర్థమయ్యేది కాదు. అయితే అక్కడ నిలబడి, అయ్యా నువ్వు దేవుడు వాటి కదా, నువ్వు పరిశుద్ధుడు వాటి కదయ్యా, మరి నువ్వు అందరి కొరికి పాపాల కొరికి నువ్వు నాయన రక్తం కాచేవాటి కదా, ప్రాణం పెట్టేవాటి కదయ్యా, మరి నువ్వు దేవుడు వాటి కదయ్యా అని అనేసి నేను అక్కడ ప్రార్థన ఆ గేట్ కాడ ఉండి ప్రార్థన చేసుకుంటే 5 నిమిషాలు కూర్చుంటే ఎవరో తెలియదు, అంతా
పులహార పట్టుకొని నా చేతికి ఇచ్చారు, 100 రూపాయలు ఇచ్చారు. అయితే అది నేను అలాగా ప్రార్థన అయిపోయినాక నేను బయట గేట్ ఉంటే తిన్నాను. ఎందుకంటే 3 రోజులు అయిపోయింది, అన్నం లేదు, ఏమి లేదు. అలాగే ఏడుచుకుంటూ అక్కడే ఉంటే ఆ బిర్యానీ ఆ పాశముఖంతోనే తిన్నాను అనమాట. తినేసి కూర్చున్నాను. కూర్చున్న వెంటనే ఒక ఎవరో తెలీదు, ఒక అతను వచ్చి పిలిచి, మీ దేవుడు ఎక్కడ అనుకున్నావని నేను, లేదయ్యా పని ఎత్తుకోవడానికి వచ్చాను నేను పిలిచాను అన్నాను. అంతే. అయితే ఈ సినిమాలు ఉంది కదా, వాళ్ళ ఇంట్లో పని చేస్తావా అని అనేసి చెప్పాడు అనమాట. భయం వేసింది, ఏంటి ఇలాగంటాడు, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతాడేమో, ఇలాగ ఉన్నాను కదా ఏమన్నా అనేసి. ఎందుకంటే లంగావాణి ఇంకా నాకు ఇంకా సరైన డ్రెస్సులు ఈ లంగావాణి తప్ప ఇంకేం నాకు వచ్చేది కాదు, చీర కట్టుకోవడం గట్రా వచ్చేది కాదు. అయితే అలాగ ఉంటే అతను మెల్లిగా వెళ్ళి అతని వెనకట్లు వెళ్ళి ఆ జగదాంబ వాండ్ల ఇంటికాడికి తీసుకెళ్ళారు పనికి. తీసుకెళ్తే వాళ్ళ ఇంట్లో పని చేస్తే అప్పుడు ఎంత 500 300 జీతం బోర్డుగా సాకిరి చేయించేసేవారు. అన్నం పెడుతున్నాము, ఇలా పడుకొని ఇచ్చేవారు కాదు, ఇలా తినిచ్చేవారు కాదు. అయినా అలాగే వేసాను. అయితే వాళ్ళు ఏం చేసేవారు అనమాట, ఆ కోడలు ఉందన్నమాట. కోడలు ఉంటే ఆ పిల్లడు చిన్న పిల్లడు అనమాట పుట్టాడు. ఆ పిల్లడికి కాపలా ఉంటామని అనేసి పెందులకి వాళ్ళ కోడలు కాడ తీసుకెళ్ళిపోయి ఆ పిల్లని చూసేదాన్ని. నాకు టీచర్ అనమాట, వాళ్ళిద్దరు భార్యాభర్త టీచర్ అనమాట. అయితే నాకు అక్కడ ఏం చేసేవారంటే ఆ ఇంట్లో ఉంచుతూ ఈ పని ఆ పని చేస్తే ఆ పిల్లల్ని చూసుకుంటుండగా 800 జీతం పెంచుతూ నాకు సబ్బు నూనె అన్నీ ఆయమ్మే నాకు తలకు నూనె రాసి, అంత ఆవిడైనా గవర్ల ఆవిడైనా నాకు తలకు నూనె రాసి జడేసి 2 చీరలు లంగావాణి కుట్టి నాకు ఇచ్చేదనమాట. అలా 6 నెలలు చేశాను అందులో. ఆ ఇంట్లో నా పెందుల దగ్గర ఉంటే నా యవనం వస్తుంటే ఇంకా ఈవిడికి పెళ్లి చేయబడుతుంది, ఏదైనా ఆకర్షణ వస్తుంది, ఈవిడ వల్ల ఏదైనా అవుతుందని అనేసి వాళ్ళు ఏం చేశారు, మీ ఊరు వెళ్ళిపో, మీ ఊరి దగ్గర అనేసి చెప్పేసి నా డబ్బులన్నీ కూడపెట్టేసి నాకు మా అమ్మకి అప్పుడే ఆ టీచర్ లెటర్ రాసింది, మీ పాప ఇలా వస్తుంది మీరు అనేసి. అప్పుడు నాకు ఏం చేశారంటే దగ్గరుండి కాంప్లెక్స్ ఉంది, మళ్ళీ నన్ను ఆ ఊరు పంపించేశారనమాట. ఊరు పంపించితే మా నాన్న వచ్చి అడుగు పెట్టినప్పుడంటే కారు మీద కొట్టేశాడనమాట. రొమ్మ గీతలు కాస్తాను, ఎదికొచ్చావు ఇక్కడ ఎదిగి సావనానికి బయటకు. మా అమ్మ మా పెద్దనాళ్ళు అందరూ నన్ను అద్దుకొని ఏడ్చారనమాట, ఏమైపోయావో. ఎందుకంటే నేను అందరికీ తెల్లగా ఉన్నాననేసి నన్ను అంతగారు నా గుండె మీద తల్లేవాళ్ళు. మా నాన్నకి కోపం అనమాట, చాలా కోపం. అయితే కొట్టినా నేను అయితే ఉన్నాను. మా అమ్మగారు 250 రూపాయలు అది తీసుకొని అందరికీ ఉండి ఏం చేశాను, నా మీద కొంత ఇవన్నీ ఉంది. మళ్ళీ మా అమ్మ సంపాదించింది నాకు ఈ డబ్బులు ఇచ్చింది, నువ్వు వెళ్ళి ఎక్కడైనా బాగుపడుకో, ఇంకా ఈ ఉంటే చంపేస్తాడని మా అమ్మ దగ్గరుండి మళ్ళీ బస్సు ఎక్కించిన తర్వాత అయితే మళ్ళీ ఎవరింటికి వాళ్ళింటికి కాకుండా ఆ చుట్టాల ఇంటికాడ పని ఉన్నదని చెప్పారు. పని ఉంటుండగా అక్కడికి వెళ్ళిపోచ్చేసి అక్కడ ఉంటుండగా నన్ను ఏం చేశాడు, ఒక అబ్బాయి హోటల్లో ఉన్న అబ్బాయి, ఆ అబ్బాయి ఏం చేసాడు, సప్లైర్ పని చేసాడు. అప్పుడు ఎప్పుడో చూశాడంటే నేను ఇంట్లో పని చేయడం, మీరు ఇంటికి రావడం, కాజీలు మోయడం అన్నీ చూసేవాడు. అయితే ఈ అమ్మాయి పల్లెటూరు అమ్మాయి నాకు తగినదా అని అనేసి ఆ పాపను అతను ఏం చేశాడు, మీరు ఏ ఊరు ఏంటని పలకరించాడు అనమాట. పలకరిస్తే మాది ఈ ఊరు కాదు సేవకోలం అని చెప్తే అక్కడికి వెళ్ళి మా తల్లిదండ్రులు అడిగితే మా తండ్రి ఎవరైనా ఇస్తే మా చిన్నాన్న పెద్దనాన్న అందరు కూర్చొని దగ్గర మాట్లాడి మా ఇద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేశారు. చేస్తుండగా ఒక పొద్దు సినిమాలోన ఒక 2 నెలలు 3 నెలలు హ్యాపీగా జీవితం గడుస్తుంది, అందంగా ఉన్నాను, ప్రేమగా ఉన్నాను, ఇంట్లో ఇగో కోరుని చేసుకున్నాడు కదా అని అనేసి చక్కగా ఉంటైతే దేవుడు ఎదుగుతున్న టైంలోన అతనికి ఏం చేశాడంటే, ఒక అమ్మాయికి నువ్వు నా దగ్గర చేస్తే నాకు ఇల్లు ఉండదు, నువ్వు ఇంకొక మనిషిని ఎడతాను పనికి, అలాగైతే బాగుంటుందని అనేసి ఆ అబ్బాయి చక్కగా అందరూ నాకు చేయగలుగుతున్న ఆ అమ్మాయి పని చేస్తున్న అమ్మాయి ఏం చేసింది, బాగానే మాట్లాడి తల్లి పిల్లలు నాకు ఒక రూమ్లో ఉండి మేము ఉండి నాకు ఇలాంటి పనికి దాన్ని చేసుకున్నవా నీకేం కలిసి వస్తుందని నేనేం టైము అతను ముందు పోసేవారు అనమాట. అన్నీ పోస్తూ చేస్తే లొంగలేదనేసి ఏం చేశారు, ఏకము అతనికి నా మీద నుండి మనసు ఇరిగిపోవాలని మత్తు ఇరిగిపోయి ఆ మత్తు ఎత్తేసి పెళ్లి చేసుకున్నాడు ఆ పిల్లని చేసుకొని నాకేం చేశాడు, మళ్ళీ నడి రోడ్డు మీద ఒగ్గేశాడు. చేసుకొని నన్ను నడి రోడ్డు మీద ఒగ్గేసి
అప్పుడు విశాఖపట్నం చాలా భయంకరంగా కొత్త, చాలా ఎందుకంటే భయంకరంగా ఉండింది దేవుడు. మరి నాకు తెలియకపోయినా దేవుడు నన్ను ఆపద నుండి అనేక రకాలుగా, ఎందుకంటే ఎక్కడ చూసిన ఎబిసర్తనం ఉండేది ఆ విశాఖపట్నంలో. అయితే నన్ను దేవుడు అలాగా నాకు తెలియని ప్రార్థన చేసుకుంటూ, అయితే అక్కడ పెద్దవాటేరని ఉంది, ఒక ఆవిడ నన్ను శారదీసి దేవుడు మాకు చెప్పుతూ రక్షణ ఇప్పిస్తూ, నీకు ఈ భర్త కాదు ఇంకొక దేవుడు ఇంకా మంచిది ఇస్తాడేమో, ఎందుకంటే తను నీకు మోసం చేశాడు కదా, నీకు ఏం కాదని. అయితే నన్ను ఎత్తుకొని పలానా దగ్గర ఉన్నానని వచ్చినా ఆ మందు పెట్టేసిన ఎంతగానో ఉన్నాయి. నన్ను వచ్చి వెనకమారు వచ్చి కొట్టివారు అనమాట. నువ్వు వెళ్ళిపో, ఇక్కడ ఉండకు, అలాగా నాకు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, నువ్వెవరు నాకు మరి నా పక్కన ఎవరు మాట్లాడేవారు లేరు. అనేక దెబ్బలు కొట్టేవారు అనమాట, అనేక హింస పెట్టేవారు అనమాట. అయితే ఎన్ని మాటలు ఆవిడే సమాధానం చెప్పేది. అది ఆ దేవుడిని నమ్ముకున్న దేవుడిని నమ్ముకుంటూ ఆవిడ ఏం చేసిందంటే, నీకు పాస్పా మేము ఏ పని చేస్తాం మా పనికి వెళ్ళిపోదు అని అనేసి ఆకునకి తీసుకెళ్తే నేను ఆ వెనకాలకు వెళ్తుంటే నన్ను రోడ్డు మీదకి వచ్చి కొట్టేవారు అనమాట. కొట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి నన్ను ఎన్నెంత బాధలు మాట్లాడిన ఈ రక్తం కారిపోయి అలాగే ఏడ్చుకునే దాన్ని అనమాట. తినకుండా ఏం కిందగా అయిపోయింది అనేసి అప్పట్లాను ఏడ్చుకుంటూ, మరి దేవుడు ఆ టైంలో నా అమ్మ దేవుడి దగ్గర కూర్చిపెట్టు దేవుడు మాట్లాడుతుంటే ఒక 3 సంవత్సరాలు ఉన్నప్పుడు నన్ను దేవుడు ఏం చేశాడంటే మంచి బాప్టిజం తీసుకున్నాను. కొద్దిగా తెలివి వచ్చింది, నన్ను జ్ఞానం వచ్చింది. మరి చెప్పడము, మరి దేవుడు రక్షణ ఎప్పుడైతే నేను తీసుకున్నానో ఇంక నా పరుగు నా ఉరుగు దేవుడి వైపే ఉండేది, ఇంకా ఖాళీ కూడా ఉండేది కాదు. ఇంకా అలాగ నేను బ్రతుకుతుంది కదా, దాన్ని ఇంట్లో వ్యాపారం కూడా ఇడ్లీ వ్యాపారం పెట్టుకుంటూ పనులు చేసుకుంటూ ఇవతల దేవుడి కాడికి వెళ్తుంది, సువార్త చేస్తుంది. దేవుడు అనేక ఎత్తుతున్న టైంలోన అనేక మరి అలాగ బ్రతుకుతున్న టైంలోనే అక్కడ ఇల్లులు కాలిపోయాయి. అయితే రేట్లు పెంచేశారు. ఎక్కడికి వెళ్ళాలో నాకు విశాఖపట్నంలో సరిగ్గా తెలిసింది కాదు. ఆవిడ ఎంతైతే అన్నీ ప్రేమించిందో వాళ్ళు కూడా నా మీద శత్రువు పొందిపోయారు. అప్పుడు శత్రువు పొందిపోతే నాకు భయం వేసింది, ఏ తండ్రి వెనక. అయితే నేను ఏడుస్తూ ఈ ఎదబాటుకి ఎందుకు ఇలా చచ్చిపోతాను అనుకుని బీచ్కి వెళ్ళిపోయాను. ఇంకా అడుగు నీటిలో పెడతాను మట్టి మధ్యాహ్నం 11 అవుతాను. ఎవరో తెలియదు ఇలా తడుతున్నారు ఇంటి మీద. ఎందుకు చచ్చిపోతా, దేనికి చచ్చిపోతా, వెనకరా అని తట్టు ఎవరు లేదు. మధ్యాహ్నం 11 గంటల టైంలో ఎవరో తెలియదు, నాకేమీ అర్థమయ్యేది కాదు. అయితే 2 సార్లు ఇలా నీటిలో అడుగు పెడుతుంటే వెనక్కి ఎవరో లాగేసినట్టుగా కెరటము వెనక్కి వెళ్ళిపోయి నీళ్ళు పెడుతుందిగా. ఏదో తెలియని మొత్తం ఏదో జ్ఞానం అలాగే వస్తుంటే అయితే ఎవరైనా అలాగే ఉంటుంది ఏదో సాతాను దెయ్యంలా అనుకొని నేను మళ్ళీ సరిగ్గా ఆ లోపలికి వెళ్ళి దాటుతుంటే ఎవరో ఇద్దరు కుర్రోళ్ళు పరిగెట్టు వస్తున్నారు అట్నుండి. పాప ఆగు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు ఆ టైంలో వెళ్తాను అనేసి ఆ పరిగెట్టు మధ్యలోకి వెళ్ళిపోయి నన్ను గబ్బగబ్బకు పట్టుకొని లాగారనమాట. అయితే నీ భర్త ఏమైనా కొట్టారా, నీ అత్తమామలు ఏమైనా నేను నేర్పించారా, తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్తానని సార్ వచ్చి లాగారనమాట. లాగిన తర్వాత నాకు అత్తమామలు ఎవరు లేరండి, నానే ఒక్కదాన్ని వచ్చాను ఎవరిని అనేసానని అప్పుడు చెప్తే వాళ్ళు ఏం చేశారు, డబ్బులు ఇచ్చి బయటికి లాగి అలాగా తప్పు బతకాలి కానీ వాడెదురుగా బతకాలి కానీ తల ఎత్తుకొని బతికిన రోజు ఆ రోజు నీకు అప్పుడు అడిగి తెలుస్తుంది నేను మోసం చేశాను కదా, నువ్వు చచ్చిపోకూడదు, కష్టపడి బయటకు రాని అనేసి వాళ్ళిద్దరు ఒక ముసలోడు ఒక ముసలుడు అనమాట. అప్పుడు పైకి ఆ మాటలు చెప్పి మళ్ళీ నన్ను ఎక్కడికైతే వెళ్ళాను జగదంబ వచ్చేసాను. జగదంబ వస్తే అయితే ఒక ఆవిడని ఇల్లు అడిగితే ఆవిడ 600 చెప్పింది. 600 లేదమ్మా నాకు. అయితే ఆ పక్కన ఇంకొక ఆవిడ టిఫిన్ పుట్టారు. మా ఇంట్లో ఉండిలే నాకు పని చెయ్యు, నీకు పడుకున్నాను జాగా ఇస్తాను అనేసి ఆవిడ చెప్పిందండి. అయితే ఆవిడ టిఫిన్ కొట్టెట్టి ఆ ఇల్లు పని చేస్తూ గిన్నెలు పడుతూ అలా ఉంటుండగా బట్టల పనికి వెళ్ళిద్దాన్ని అనమాట. డబ్బులు చేతులాడితే అద్దెకి తీసుకున్నాను 500. ఇంకా అక్కడి నుంచి దేవుడు అనేక మార్లు సిగ్గిస్తూ వాడే అందరితో పల్లెల దగ్గర మంచిగా ఉంటూ హ్యాపీగా దేవుడికి సేవ చేసిన టైంలోన ఎత్తుతున్నాను, బ్రతుకుతున్నాను, హ్యాపీగా ఉన్నాననే టయానికి పచ్చకామను పట్టుకున్నాను. పచ్చకామలకైతే
నాకు తెలియదు అది పచ్చకామలో ఏమీ తెలిసింది కాదు. అన్నీ తినేసాను, అన్నీ ఇంకా నోటికి ఏది దొరికితే అదే తినేసాను. అయితే నాకేం చేశాను, ఈ కడుపు నిండా ఉండలు కట్టేశానమాట. ఏది ఇలాగ అవుతుంది. అయితే పక్కా ఉన్న అడిగాను అనమాట, ఏంటండి కడుపు నొప్పి పెట్టేస్తుంది, ఏది అంటే నువ్వు పాస్కెళ్ళి చూడు, అప్పుడు బియ్యమే చూడు, నీకు ఏదో తెలుస్తుంది అని ఆవిడ చెప్పింది అనమాట. చెప్తే అప్పుడు అలాగే పాస్కెళ్ళి చూస్తే పచ్చకామ. అదేంటంటే రోడ్డు అక్కడ అక్కడ ఉంది టౌన్లో కొత్త రోడ్డు దగ్గర అక్కడ మందు ఇస్తారట. ఆ మందు పేరు తెచ్చుకుంటే నీకు తగ్గుతుందని చెప్పే ఆవిడ నాకు తోడు తీసుకెళ్ళి ఆవిడ డబ్బులు ఎత్తుకుంటే ఈవిడికి ముదిరిపోయినామండి, చచ్చిపోతే ఈవిడ భర్తకు నేను మందు ఇచ్చిన వేస్ట్ అండి అని అనేసి చెప్పిస్తాను. చెప్పి కానీ ఇదేట్లా బాబు ఇలాగంటున్నాడని అయినా అతను మాకు ముద్దు ఇచ్చాడు, పెరిగాను అనుకుని చప్పటిదే తింటే ఇంకా ఎక్కువైపోయింది, ఉండలేకపోయిందాన్ని, నోరు కాసుకోలేకపోయిందాన్ని, ఎప్పుడు ఆ పచ్చిని తినేదాన్ని అప్పుడు ఇవి తినేసిద్దాన్ని అనమాట తెలియదు. అయితే అలాగ ఉంటుండగా ఏమవుతుందంటే ఒక ఆవిడ ఏం చేసింది, నువ్వు కేజెచ్చి వెళ్ళాలి, కేజెచ్చి వెళ్తే తగ్గుతుందని నమ్మిస్తానని చెప్తే ఆవిడ కేజెచ్చి తీసుకెళ్ళింది. కేజెచ్చి తీసుకెళ్ళి ఆ మందు రాసి ఇచ్చారు. అవేదో మాటలు ఇచ్చి అవి తింటే ఈ నొప్పి తగ్గితే అప్పుడు ఏమైంది, ఆ రాత్రికి బాగానే ఉన్నాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అయితే ఇసిగిపోయి అయ్యా నేను ఎందుకు ఈ బ్రతికయ్యా, నా శాశ్వతమైన బ్రతికి ఎందుకు, నేను ఎవరి కొరకు బ్రతకాలయ్యా, అందరూ తోసివేశారని అలాగే నేను ఏడుస్తూ ఉన్న టైంలోన అయితే కిందకి 11-12 టైంలోన అయితే 12 గంటల టైంలోన నా ఎందుకంటే నాకు చీర కట్టుకుని రాదు, ఓ డ్రెస్ వేసుకుని ఉన్నాను, అవి తల ఉంది. అయితే మెట్లు కిందకి ఆ పూర్ణ మార్కెట్ కిందకిలా వచ్చేస్తుంటే అప్పుడు నేను 12 గంటలు అక్కడ ఏమైంది, లారీలు ఎక్కువ దిగుతావన్నమాట. ఎందుకంటే ఎక్కువ కాయగూరలు కొట్లు అన్నీ దిగుతావన్నమాట. అయితే అక్కడ నేను ఒంటరిగా నక్కి ఉంటే ఎవరో ఒక అతను చూసి ఆవిడ దెయ్యమా లేకపోతే మనిషి అనేసి దూరం నుంచి చూస్తున్నాడు. అతను చీకట్లో ఉన్నాను, గమనిస్తున్నాడు. ఏమైందో ఏదో తెగ వచ్చేస్తే అక్కడ నా కాడికి వచ్చి ఏదమ్మా ఈ టైంలో నిలవచ్చావు, ఎవరైనా ఏదైనా చేస్తారు, నేను కాల్ చేస్తానంటే నీకెందుకు, నువ్వు ఎందుకని అతను నానా తిట్లు తిడతాను, నన్ను ఇష్టం వచ్చినట్టు. ఏటన్నా నీ బాధ చెప్పు, నువ్వు ఎందుకు అలా ఏడుస్తాను, ఏంటి ఎలా చెప్పంటే ఆయన తిడుతున్నా నేను తిట్టేస్తున్నాను అనమాట. ఏదో చర్యలుగా వచ్చాడేమో, ఏదో పాటు చేయను కానీ అనేసి తిడుతున్నాయి. అప్పుడు అతను 3 సార్లు కూడా నా బుర్ర మీద దువ్వి నీ బాధ ఏంటమ్మా చెప్పమ్మా అని అనేసాను అన్నమాట. అయితే నేను నాకు ఇలా పచ్చకామ పట్టుకుని అండి నేను చచ్చిపోవాలనుకుంటాను, మీరు ఎందుకు ఇలా మాట్లాడతాను మీరు అంటే, అదే నేను తెల్లారి 6 గంటలకు వస్తాను, 6 గంటలకు వచ్చి నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి అనేసి నన్ను వాదాసి మాటలు చెప్పేసి ఇలాగే చెప్తారా, ఇలాగే మాట్లాడతారని పైకి ఆ నొప్పుతుంది. కానీ ఇరుగోళ్ళు పొరుగోళ్ళు అన్నారు కానీ కనీసం ఏమ్మా ఇలాగున్నావు ఏంటని అనేసి ఎవ్వరు కూడా నన్ను ఎవరు పట్టించుకోరు. అయితే నా ఇల్లు ఎత్తుక్కొని అతను 5-6:30 టైంలో వచ్చి అయితే అక్కడ అతను ఏం చేశాడు, మళ్ళీ ఆ రేడు రూమ్కి తీసుకెళ్ళి ఈవిడ పచ్చకామ కదండి మందుకు తగ్గలేదంటే ఈవిడ అన్నీ తినేసిందయ్యా, ఈవిడికి తగ్గదు, ఎందుకు ఇలాగా ఇసుకిస్తావు, ఆవిడ ఎన్నోసార్లు వచ్చిందని అనేసానంటే అప్పుడు ఏం చేశానంటే ఇతను నీకు అలా కాదమ్మా అని అనేసి అక్కడ డాక్టర్ కాడికి తీసుకెళ్ళాడు. ఎవరోనో తెలియదు, ఇంత బొండము ఆటోతో ఉన్నాను, కొబ్బరి బొండం కొట్టేసి తెచ్చి ఇది కాదు అని అనేసి 2 బొండాలు తెచ్చి తాగిపించి పెరిగి తినించి ఆ మజ్జిగ తాగిపించి అలాగే నేను ఇలాగైపోయినాను మనిషిని వీక్నెస్కుని. అప్పుడు ఏం చేశాడంటే ఇది ఏదో ఇలా చేస్తున్నాడు, ఇతను నా గురించి ఏదో అనుకుని నా మనసులో తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళిపోతే డాక్టర్ కాడికి 10 అయ్యింది తీసుకెళ్ళి 1500 ఈ చేయికి 600, ఈ చేయికి 600, 2 శిలాలు లెక్కించారు. ఇంగ్లీష్లో ఏటేటో వేశారు. అందులోన వేసిన తర్వాత నా ఒంట్లో బాధ అంతా తగ్గిపోయి మనిషిని తేలికైపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తాను, అయ్యా నాది నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు, నా దగ్గర చూస్తే డబ్బులు లేవు, నేను ఎప్పుడో కష్టపడి నీకు ఇవ్వాలంటే నువ్వు రావాలంటే నాకేం ఇవ్వక్కర్లేదులేమ్మా, నువ్వేమి ఇవ్వక్కర్లేదు కదా అనేసి నా కన్నీరు చూసి నా కళ్ళంతా ఒత్తి నాకు సరైనది చేస్తా అతను. అప్పుడు ఏం చేశాడు, 1250 రూపాయలు మాటలు ఇంగ్లీష్ బలమైనవి అన్నీ మందులు పెట్టించుకొని అప్పుడు అన్నీ తినిపించి నాకు ఏదైతే కావాలో అవన్నీ కొనేసి మొత్తం 4000 మాత్రం అలా చేశాడు అతను సొంతంగా.
అయితే ఒకటి ఎలా వెళ్ళడం ఇంటికి వెళ్ళి మోకాలు వేశాను. ఏమని? అయ్యా, నా శరీరం మీదకి అతను ఆశపడ్డారా, లేదా నువ్వు చేసిన కార్యమా తండ్రి, నాకెవ్వరు విడిపించలేదు, నువ్వు విడిపించావు, అన్ని మరణం అనుకుని నేను ఈ మనిషి నువ్వు పంపించిందైతే ఈ ఏరియాకి రానప్పుడు, ఎందుకంటే నిందలు మళ్ళీ ఇంట్లో నేను తోసేస్తారేమో, నేను అవును తెచ్చుకున్నాను అనుకుంటారు. ప్రభావిసి ఏడ్చుకుని ప్రార్థన చేస్తే మళ్ళీ అవన్నీ నాకు కొనేసి దెబ్బపెట్టేసి నాకు 10 రోజుల తర్వాత ఆ మనిషిని రానివ్వదు. నేను పూర్తిగా దేవుడు నన్ను ఆ మందులు వేసుకుని తింటూ ఎంతో స్వస్థ. దేవుడు కూడా అతన్ని రానివ్వలేదు. దేవుడికి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఇంక నా ప్రాణము దేవుడి కొరకే అనేసి సమర్పించుకుంటూ దేవుడి కొరకే ఎన్ని అవమానాలు వచ్చినాయి, ఎన్ని నిందలు వచ్చినాయి, దేవుడి కొరకే నేను పరిగెడతానని, అయ్యా నీ కొరకే సాక్షిగా ఉంటాననేసి ఇంకా దేవుడికి ఈ శరీరం అంతా చెప్పుకుంటూ దేవుడికి ఎంతో మహిమ పొందాలనేసి ఎంతో మనిషికి అని ప్రార్థన చేసి బలం పూర్తిగా అప్పుడు 20 నుంచి ఈ రోజు వరకు నాకు 48 రాలేదు. 48 ఇప్పుడు 38 దాకా నాకు ఇప్పుడు వచ్చింది. మరి ఎంతగానో నా వయసు దాన్ని ఈ రోజు నుండి ఆ రోజు నుండి మరి దేవుడి కొరకే నేను అతి సాక్షిగా అయిపోయి దేవుడు ఎన్ని దేశాలు అంటే అన్ని దేశాలు కూడా నేను తిరిగాను. నేను ఏ పని కూడా పెద్ద పనులు ఏం చేయలేకపోయినా నేను ఇళ్ళ పనులే చేసుకున్నాను. ఏ రోజు కూడా నా దగ్గర దేవుడు అంతగా ఎత్తించాడు దేవుడు నన్ను. అలాగే ఈ రోజు వరకు ఆ రోజు వరకు కూడా తిండికి ఏదైనా ఇంటికి కూడా ఇబ్బంది లేక ఈ రోజు వరకు జరిగిపోతుంది. దేవుడు నన్ను అనేక మొన్న కూడా ఇది చక్కగా హ్యాపీగా ఇంకో ఊరు వెళ్తాను, సాక్ష్యం చెప్తాను, పని చేసుకుంటూ మరి కొన్ని అప్పులు ఉన్నాయి కదా, ఎప్పుడు తీసుకున్న మాత్రకి నా వాసు లేక బండి స్పీడ్గా వచ్చి గుద్దుకెళ్ళిపోయి అంటున్నారు. ఈ మొఖం రగిలిపోయి అంతా ఇవన్నీ తగ్గేదాన్ని. ఇది మాత్రం తగ్గదు, ఎందుకంటే హ్యాండల్ కదా, హ్యాండల్ బాగా తగిలి బాగా ఇదే 15,000 అయ్యింది. ఇంకా సలుపు వస్తుంది. ఆలు వీలు ఇచ్చిన డబ్బులు పెట్టి ఒక్కొక్క మాత్ర 50 రూపాయలు వేసుకొని ఈరోజు నేను బ్రతుకుతున్నానంటే మరి అనేక విగ్రహముల నుండి మరి ఎంత గారముగా నేను పెరిగినా చేసినా అందరికీ నేను అసహించుకున్నా. నా ఏసై నన్ను అసహించుకోలేదు. ఎవరు నేను దగ్గరికి ఎవరిని నేను ఎక్కువ ప్రేమిస్తే ఎవరు నన్ను అన్యాయమే మోసమే చేశారు తప్ప ఆడవారంటే మగవారేంటి ఎవరిని నేను ఎందుకంటే ఎవరికి కూడా ఏసై ప్రేమ వాక్యం వింటే వాళ్ళే నాకు శత్రువు పెట్టేవాడు. అన్ని ఇంట్లో శారదీస్తే వాళ్ళ ఇంట్లోవన్నీ పట్టుకెళ్ళిపోయేవాడు. అయినా దేవుడు నాకు తిరిగి ఇచ్చేవాడు. అయినా దేవుడి మీద నాకు అంత విశ్వాసం, ఎందుకంటే నమ్మకం. నాకు ఆయనే తండ్రి నా శాప దోషాలు తీసినవాడు. అయ్యా నా బ్రతికితే నీ కొరకే జీవించాలని తీర్మానం చేసుకుంటూ ఈ రోజు వరకు నేను ఇలా ఉన్నానంటే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది గాక. ఆమేన్. తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను, తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను, ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకుంటెను, సంటి పిల్లవలనే కాపాడెను. దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.